హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టీ20 ఇంగ్లాండ్ గెలిచింది. రాజ్‌కోట్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకునింది. ఒక మార్కుతో అయితే బరిలోకి దిగింది. సెమీ ఈరోజు మ్యాచ్‌లో ఆడాడు చాలా రోజుల తర్వాత. వన్‌డే వరల్డ్ కప్ ఫైనల్ గాయం తర్వాత ఈరోజు సెమీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కానీ ఫుల్ రిథమ్‌లో అయితే కనపడలేదు. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అంత కాన్ఫిడెంట్‌గా అయితే లేదు. కానీ సెమీలో నాకు నచ్చే విషయం ఏంటంటే అతని సిమ్ పొజిషన్ ఇంకా బాగుంది. జరగబోయే మ్యాచ్‌ల్లో సెమీ గాడిలో పడతాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెమీ లేకపోతే ఏం జరిగిందో మనం చూసాము. బుమ్రా ఒక్కడి మీదే భారం పడింది. అలాగే వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ సేవలు మనకు అవసరం. ఈ మ్యాచ్‌లో ఫుల్ కోట అయితే వేయలేదు. 3 ఓవర్లు మాత్రమే వేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెన్ డకెట్ హాఫ్ సెంచరీ, లివింగ్స్టోన్ 48 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 171 రన్స్ చేసింది. వరుణ్ చక్రవర్తి తన ఫామ్ కంటిన్యూ చేస్తూ 5 వికెట్లు తీశాడు. 4 ఓవర్లు 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆదిల్ రషీద్ 4 ఓవర్లలో 15 రన్స్, 3.7 ఎకనామీ రేట్, ఒక వికెట్ తీశాడు తిలక్ వర్మది. డిసిప్లిన్గా బౌలింగ్ చేశాడు. ఇండియన్ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెంచాడు, స్కోరింగ్ రేట్ పెంచాడు. ఇండియన్ బ్యాట్స్మెన్లలో హార్దిక్ పాండ్యా 40 పరుగులు చేశాడు 35 బంతుల్లో, ఇతనే టాప్ స్కోరర్. ఇంగ్లాండ్ ఈరోజు గేమ్లో అటాకింగ్ గేమ్ ఆడింది. అది బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ, ఫీల్డ్ సెట్ విషయంలో కానీ అటాకింగ్ గేమ్ ఆడింది. మన వాళ్ళు డిఫెన్సివ్ మోడ్లో ఆడారు. అందుకే ఈ మ్యాచ్లో ఓడిపోవాల్సి వచ్చింది. అది ఎలాగో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పిచ్ పూర్తిగా స్పిన్ పిచ్. పిచ్ మీద క్రాక్స్ ఉన్నాయి. పిచ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది స్పిన్ పిచ్ అని. హార్దిక్ పాండ్యా ఇంపార్టెంట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు, కీలకమైన వికెట్లు. 2వ ఓవర్లోనే ఓపెనింగ్ స్పెల్లో ఫీల్డ్ సాల్ట్ వికెట్ తీశాడు. అలాగే ఫైనల్ డెత్ ఓవర్స్లో లివింగ్స్టోన్ వికెట్ తీశాడు. అతని బౌలింగ్లో ఫాస్ట్ లేకున్నా కూడా అతని బలం హాఫ్ కటర్స్, అదే ఈ మ్యాచ్లో చేసి చూపించాడు. 2వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఫీల్డ్ సాల్ట్కి హాఫ్ కటర్ వేశాడు. కవర్స్ ఫీల్డర్ని కొంచెం సర్కిల్ లోపలికి ప్లేస్ చేసి ఉంచారు. నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది, వికెట్ వచ్చింది. బెన్ డకెట్ భారత బౌలర్లను ఎవరిని సెటిల్ అవనివ్వలేదు. రివర్స్ స్కూప్ షాట్ ఆడాడు, ఇన్సైడ్ అవుట్ షాట్ ఆడాడు, ఫుల్ షాట్ ఆడాడు. ఇలా అటాకింగ్ గేమ్ ఆడి 50 రన్స్ చేశాడు. జాస్ బట్లర్ ఒక రివర్స్ స్వీప్ అయితే ఆడాడు రోహిత్ నాయ్ బౌలింగ్లో. ఎందుకంటే రైట్ హ్యాండర్స్కి ఆ ఫోర్త్ స్టంప్, ఫిఫ్త్ స్టంప్ లైన్లో గుడ్ లెంత్ ఏరియాలో క్రాక్స్ ఉన్నాయి. అక్కడ బాల్ పిచ్ చేస్తే లోపలికి టర్న్ అవుతుంది, భారీగా టర్న్ అవుతుంది. దానికోసం రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. అది ఫస్ట్ రవి బిష్ణోయ్ బౌలింగ్లో అయితే 4 వచ్చింది, సక్సెస్ అయ్యాడు. కానీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అయితే సక్సెస్ కాలేదు, కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బెన్ డకెట్ అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ బౌలింగ్ స్పీడ్ వచ్చేసి ఆ బాల్కి 87 km/h. ఈ మ్యాచ్లో స్పిన్నర్ల బాల్స్ కొన్ని లో అయ్యాయి. హ్యారిక్ బ్రూక్, రవి బిష్ణోయ్ వేసిన హ్యారిక్ బ్రూక్ అవుట్ అయిన బాల్ ఫోర్ స్టంప్ లైన్లో పడి లోపలికి టర్న్ అయింది. అది చాలా లోగా వచ్చింది. దీన్ని బట్టి అర్థమవుతుంది పిచ్ ఎంత టఫ్గా ఉందనేది. మిడిల్ ఓవర్స్లో రవి బిష్ణోయ్ కాదు, మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతన్ని బ్యాట్స్మెన్ రీడ్ చేయలేకున్నారు. 2016, 17, 18లో రషీద్ ఖాన్ ఇలాగే బౌలింగ్ చేసేవాడు తన దూకుడుతో. 17వ ఓవర్లో లివింగ్స్టోన్ రవి బిష్ణోయ్ ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. మొత్తం 20 పరుగులు వచ్చాయి. చివరి డెత్ ఓవర్స్లో మొత్తం 40 రన్స్ వచ్చాయి. అదే అదే ఇంగ్లాండ్ టీంలో కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ 40 పరుగులు. చివరిలో మన బ్యాట్స్మెన్ ఎక్కువ ప్రెజర్ ఫీల్డ్ కావడానికి కూడా కారణం అదే. 171 పరుగులు డిఫెండ్ చేసుకోవడానికి ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో అయితే వచ్చాడు. స్పిన్ పిచ్ మీద ఎలా బౌలింగ్ చేయాలో ఫేస్ బౌలర్లు చేసి చూపించారు. వాళ్ళు షార్ట్ పిచ్ బాల్ ప్లాన్ అమలు చేశారు. అది ఈ మ్యాచ్లో బాగా పనిచేసింది. ముఖ్యంగా శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాల మీద ఈ ప్లాన్ అయితే బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ మ్యాచ్లో శాంసన్ షార్ట్ పిచ్ బాల్కి అవుట్ అయ్యాడు. దాన్ని గమనించి బట్లర్ అదేవిధంగా ఫీల్డ్ ప్లేస్మెంట్ చేశాడు. డీప్ ఫైన్ లెగ్, డీప్ స్క్వేర్ లెగ్ స్లిప్ పెట్టి బౌలింగ్ చేశాడు. ఫలితంగా వికెట్ వచ్చింది. 145 కిలోమీటర్ల స్పీడ్ వచ్చింది ఆర్చర్ బౌలింగ్లో. ఆ బాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక్కో బ్యాట్స్మెన్కి ఒక్కో ప్లాన్తో బౌలింగ్ చేశారు. అభిషేక్ శర్మ రౌండ్ ది వికెట్ వచ్చినప్పుడు ఇన్సైడ్ అవుట్ షాట్లు బాగా ఆడుతున్నాడు. కాబట్టి ఈసారి ఓవర్ ది వికెట్ బౌలింగ్ వచ్చి షార్ట్ పిచ్ బాల్ వేశారు. ఇన్సైడ్ అవుట్ షాట్ ఆడేదానికి అవకాశం లేకుండా పోయింది. ఆర్చర్ అద్భుతమైన క్యాచ్ పట్టి అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ సిమిలర్ డిస్మిసల్స్ ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. అతని గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం.
ఆదిల్ రషీద్ ఇంపార్టెంట్ వికెట్ తీశాడు తిలక్ వర్మది. ఫోర్త్ స్టంప్ లైన్లో పడి గుడ్ లెంత్ ఏరియాలో లోపలికి టర్న్ అయింది. 3.8 డిగ్రీలు టర్న్ అయింది. ఈ బాల్ అయితే అన్ప్లేయబుల్. ఈ బాల్ కోసం ఫీల్డ్ ప్లేస్మెంట్ సరిగ్గా పెట్టాడు. లాంగ్ ఆన్ ఫీల్డర్ ఉన్నాడు, మిడ్ ఆన్ ఫీల్డర్ ఉన్నాడు, డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ ఉన్నాడు. ఈ ఫీల్డ్ ప్లేస్మెంట్ తిలక్ వర్మ మీద ప్రెజర్ క్రియేట్ చేసింది. అందువల్ల వికెట్ వచ్చింది. జిమ్మీ ఓవర్టోన్ ఈ మ్యాచ్లో డిఫరెంట్ స్ట్రాటజీతో బౌలింగ్ చేశాడు. మామూలుగా అయితే పేసర్స్ ఇలా సీమ్ పొజిషన్ ఇలా ఉంటుంది, కానీ అతను ఆఫ్ స్పిన్నర్ మాదిరి ఇలా వేశాడు. బాల్ రోల్ అయింది. వాషింగ్టన్ సుందర్ వికెట్ కూడా అలాగే వచ్చింది. బాల్ ఆన్ ద గ్రౌండ్ ఆడినా కూడా క్యాచ్ వెళ్ళింది. అక్షర్ పటేల్కి హార్దిక్ పాండ్యాకి పూర్తిగా శాట్ బాల్ వ్యూహం అయితే అనుసరించారు. డీప్ ఫైన్ లెగ్, డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ ఆన్, డీప్ లాంగ్ ఆన్ ఫీల్డర్లను పెట్టాడు. ప్రతి బాల్ లెగ్ సైడ్కి వేశారు. షార్ట్ పిచ్ బాల్ ఒక్క విట్ ఇచ్చి ఒక్క బాల్ కూడా లేదు. అంత పర్ఫెక్ట్గా బౌలింగ్ చేశారు ఇంగ్లాండ్ బౌలర్స్. షార్ట్ పిచ్ బాల్ 145 కిలోమీటర్ల వేగంతో వేస్తే ఆడడం చాలా కష్టం. అదే చేసి చూపించారు. ఇండియన్ బ్యాట్స్మెన్స్ మిడిల్ ఓవర్స్లో కానీ డెప్త్ ఓవర్స్లో కానీ ఎక్కడ అటాక్ చేయడానికి ప్రయత్నించలేదు. అదే ఇంగ్లాండ్ బౌలర్స్కు ప్లస్ అయింది. వాళ్ళ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే ఓపెనర్ బెన్ డకెట్ ఆడాడు. చివరిలో లివింగ్స్టోన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. డెత్ ఓవర్స్ 40 రన్స్ వచ్చాయి. సెమీ వేసిన ఓవర్లో 11 రన్స్ వచ్చాయి ఒక నోబాల్తో సహా. చివరి ఓవర్లో సింగిల్ కలిపి 6 రన్స్ చేశారు. అదే వాళ్ళకు ప్లస్ పాయింట్ అయింది. 171 రన్స్ బోర్డు మీద పెట్టగలిగారు. మన వాళ్ళు ఓపెనింగ్ సరిగ్గా లేదు, ఫినిషింగ్ సరిగ్గా లేదు. స్పిన్నర్ల విషయానికి వస్తే మన వాళ్ళు ఎక్కువగా 100 km/h స్పీడ్తో వేశారు. అది దెబ్బతీసింది. మరియు మిడిల్ స్టెప్ లైన్లో వేశారు. మామూలుగా అయితే మిడిల్ స్టెప్ లైన్ గుడ్ లైన్, కానీ ఈ మ్యాచ్లో అది పనిచేయలేదు. ఈ పిచ్లో ఫోర్త్ స్టంప్ లైన్, రైట్ హ్యాండర్స్కి ఫోర్త్ స్టంప్ లైన్, ఫిఫ్త్ స్టంప్ లైన్ వేస్తే వికెట్లు వచ్చాయి. వరుణ్ చక్రవర్తి అదే చేశాడు, వికెట్లు వచ్చాయి. ఆదిల్ రషీద్ కూడా అదే చేశాడు. లెఫ్ట్ హ్యాండర్స్కి ఎక్కువ ఫోర్త్ స్టంప్ లైన్ వేసి లోపలికి టర్న్ చేశాడు. మైనస్ ఏంటంటే ఈ మ్యాచ్లో మనం 4 స్పిన్నర్లతో దిగాము, కానీ వాళ్ళని అయితే సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇక్కడ ఒక పేసర్ అయితే మనకు తక్కువగా ఉన్నాడు. అదే వాళ్ళకు మనకు డిఫరెన్స్. వాళ్ళ పేస్ బౌలర్లు అందరూ కలిపి 8 వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్కి ఫుల్ కోటా బౌలింగ్ ఇవ్వలేదు. ఇవి ఈరోజు ఇంగ్లాండ్ గెలవడానికి, ఇండియా ఓడిపోవడానికి గల కారణాలు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవడం వల్ల సిరీస్ మరింత రసవత్తరంగా మారింది. అదండి ఈ విషయం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి.